తండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఏమంటే చిన్న వాక్యం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ముప్పై 34 వచ్చినండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచ్చింది. అందుకు యేసు పాపము చేయి 37 వచ్చినాం, అది 37. చదవండి. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక. అది. సో ఈరోజు మనం చూడబోతున్నాం ఏంటంటే, మన హృదయంలో మన జీవితంలో చోటు ఉందా? ఈజ్ దేర్ ఎనీ ప్లేస్? మన హృదయంలో మన జీవితంలో చోటు ఉందా? అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా వాక్యమునకు మీలో చోటు లేదు. మీరన్నా అదేంటండి చోటు ఆయన తీసుకోవచ్చు కదా అని. కాదు, వాక్యానికి చోటు లేదంట. చాలామంది ఈ రోజుల్లో కూడా వాక్యంలోకి ఏం లేదు, చోటు లేదు. వాళ్ళ హృదయాలు మనసులు రకరకాల చింత, ఆందోళన, ఐహిక విచారం, ధనమోసం, వీటన్నిటితో ఏమైపోయింది, ఫిల్ అయిపోయింది, నిండిపోయింది. అందుకని ఏమన్నాడు? యూదులు మళ్ళీ చూద్దాం, 37 వచ్చినాం, మళ్ళీ చూద్దాం. మీరు అబ్రహాము సంతానం నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోట్లేదు. అది వచ్చిన ప్రాబ్లం అంతా మన కిరాస్థాన పోలతో ఏంటయ్యా అంటే, ఏం లేదు, వాక్యానికి చోట్లేదు. మరి దేనికి ఉంది? మిగతా వేరే వాడి లోక సంబంధమైన అది ఇది. కొంతమంది రాజకీయాలంతా నిండిపోయి ఉంటుంది కదా. సీఎం ఎటుపోయినాడు, ఆర్ఎం ఎటుపోయినాడు, బిఎం ఎటుపోయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ వాక్యాన్ని చూడండి కదా. దేవుడి వాక్యం నుంచి ఈరోజు చూస్తాం, మన హృదయంలో, మన మనసులో, మన ఇళ్ళలో యేసయ్యకి చోటు ఉందా కదా. ఈజ్ దర్. ఇంగ్లీష్ చదువు 8:37 జాన్. I know that you are Abraham's descendants. But you seek to kill me because my word has no place in you. అది మై వర్డ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ యూ. నా హృదయంలో లేక మీ జీవితంలో లేక మీ హృదయంలో ఏం లేదు, చోట్లేదు. ఈరోజు మనం ఆలోచన చేద్దామండి, మన ఇంట్లో లేక మన ఒంట్లో, మన మనసులో దేవుని వాక్యానికి చోటు ఉందా? రియల్గా ఆలోచన చేయాలి. చోటు ఉంటే ఇట్లా ఉండం మనం కదా, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటామంట, ఎంతో ఆశీర్వాదం కదండి. అవును. ఈ లోకంలో చాలామంది మరి లోకంలో వాక్యం విత్తుతూ ఉన్నారు, కానీ ఆ వాక్యం అనేది చాలామంది ఏం కావట్లేదు, అది నిలవట్లే. ఎందుకు? దుష్టుడైన సాతాను వచ్చి దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? స్టీల్ చేస్తున్నాడు, లేక దొంగతనం చేస్తున్నాడు. మనం ఎవరు? సాతాను. వాక్యం విత్తబడుతుంది, వాక్యం చెప్పబడుతుంది, నువ్వు చదువుతున్నావు. ఒకవేళ ఇప్పుడు నేను అడగలే ఎవరెవరు చదువుతున్నారు వాక్యం అని, విత్తన పోతున్నాయి, కానీ నిలవట్లేదు. ఎందుకు? సాతాను కాడ వచ్చి ఏం చేస్తున్నాడంట? దొంగతనం చేస్తున్నాడు. రోజు వింటున్నావు మీటింగ్లని, అవని ఇవని, కోడికలు, కానీ ఏం కావట్లేదు, నిలవట్లేదు. ఎందుకంటే మన శత్రువు అయిన సైతాను వచ్చి ఏం చేస్తున్నాడు? దొంగతనం. ఇక బ్యాక్ టు నార్మల్ అనమాట. వింటున్నావు కానీ చూడసారి మార్క్స్ వార్త 4వ అధ్యాయం 14 వచ్చినాం. మార్క్ సువార్త, మై ఫ్యాన్ ఆపాలేమో, 4:14. మార్క్స్ వార్త 4:14. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు, వాక్యం వారిలో విత్తబండు కానీ అది సంగతి ఏంటంట. వాక్యం అయితే వింటున్నారు, కానీ సాతాను విన్న వెంటనే ఏం చేస్తున్నారు? ఎందుకు? వాడెందుకు ఎత్తుకుపోతున్నాడు? వీడు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి కదా. ఇప్పుడు చర్చలకు పోయి నువ్వు ఒక ఇంట్లో ఇప్పుడు వాక్యం విన్నావు, మంచిగా, అరే మంచిది అన్నావు, ఇంటికి పొంగానే ఒక సినిమా చూసావు అనుకో, లేక ఒక సీరియల్ చూసావు, తాడు బొక్కెన ఏదో, ఏమవుతుంది అది వాక్యం?
సాతానుడు దొంగతనం చేస్తున్నాడు, అందుకని నీకేం నిలవడు. నీకే చాలామందికి వాక్యం వచ్చు కొద్దిగా గొప్ప, కానీ నిలబట్టలేదు అంటే. ఎందుకంటే 8 వచ్చి ఏం చేస్తున్నాడంట? స్టీల్ చేస్తున్నాడు. స్టీల్ అంటే దొంగతనం చేస్తున్నాడు. అవకాశం ఇస్తున్నాం, తలం వేరే చెడ్డ తలం వేరే వాటికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి అవన్నీ పోతున్నాయి కదా. అంటే వేరే అవుతున్నాయి కానీ చోటు ఉందా? లేదు, పోతుంది అది. అంటే ఎక్కడో మన జీవితం ఏం పడింది? ఒక చిల్లు పడింది అనమాట, ఒక రంధ్రం పడింది. ఆ వాక్యం అంతా ఏమైపోతుంది? లీక్ అయిపోతుంది. ఏంటో నాకు తెలియదు. చూసావా, నా వాక్యంలోకి మీ హృదయంలో ఏం లేదంట, చోటు లేదు. 8వ అధ్యాయం తీయమ్మా, లూకాసు వార్త 8వ అధ్యాయం 11 వచ్చినాం. లూకాసు వార్త 8:11 చదువుతావా? 8:11 చూడు. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. ధ్రువప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వాక్యం ఎత్తుకుపోవడానికి ఇంకో కారణం ఏంటంటే నమ్మటం లేదన్న. నమ్మి చూడు, మళ్ళీ చూద్దాం 8:11 మళ్ళా. ఈ ఉపమాన భావం ఏమనగా, ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనం దేవుని వాక్యం. ధ్రువప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు, అర్జుడు నమ్మి రక్షణ పొందకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అది వారి హృదయం నుంచి వాక్యం ఏదంట ఎత్తుకోవాలి. ఎవడో తొట్టిగా దోస్తు వస్తాడు, అరే పెద్ద భక్తుడు రాను పదాం అంటాడు. అదంతా కదా. నువ్వు నమ్మి రక్షణ పొందండి, హృదయం నుంచి ఏమెత్తిపోదంట? నువ్వు నమ్మట్లేదు కదా. నమ్మి రక్షణ పొందకుంటున్నట్లు సైతాన్. నేను చెప్పినాను ఒకసారి అంట, ఒకసారి సాతానుడు 4 పనులు చేస్తాడంట. జాగ్రత్త రాసుకోండి. నెంబర్ 1, అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రానివాడు. వాడు ఎవడు? రానియాడు. ఎక్కడికి? చర్చికి, మందిరానికి, వాక్యం రానియాడు. ఎందుకు? ఏం చేస్తాడు? బిజీగా పెడతా ఆ పని పెడతాడు. ఓటీ అంటాడు, డ్యూటీ అంటాడు, బ్యూటీ అంటాడు కదా. రేపు అవకాశం దొరకదు, ఇవాళ చేసాయంటాడు. సో వాడు రానియాడు మనుషుల్ని. నెంబర్ 2, వచ్చినా కూర్చోనియాడు. 2, ఏం చేయడు? ఎందుకు? మైండ్ ఎక్కడెక్కడ పోద్ది. అప్పుడే తుట్టి గ్యాంగ్ కూడా ఫోన్ చేస్తాడు, ఏదో పెద్ద పనులు ఉన్నట్టు పోతాడు. కూర్చొనియాడు. ఫస్ట్ రానివాడు, 2వది కూర్చొనివాడు, 3వది విననీయాడు. ఎవడో పిల్లడు కొయ్యి అంటాడు కదా, లేకపోతే ఏదో డిస్టర్బ్ మైండ్తో వస్తాడు, విననీయాడు. అదే 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 నన్ను ఏమంది ఇవాళ నిర్మల, ఏమంది అదే రౌండ్ తిరుగుతా అయిపోద్ది వాక్యం. నెంబర్ 1 రానివాడు, 2వది వచ్చిన కూర్చొనివాడు. కొంతమంది చూసారా అటు ఇటు ఊగుతూ ఉంటారు. వాడు ఏదో పని ఉన్నట్టు బయటికి పోతాడు, కూర్చొని ఏడాడు. 3వది విననీయాడు. 4వది ఏంటి తెలుసా? అర్థం కానియాడు అనమాట. విన్నా కూడా కొంతమందికి అర్థమే కాదు, తలకాయ కూర్తారు ఇట్లా కొండపల్లి బొమ్మలాగా. కానీ ఏం కాదు, బుర్రలాగా పోదు. ఎందుకు? ఆల్రెడీ అదే చూడలేదు, ఫిల్ అయిపోయింది లోపల. మన దగ్గర ఇక్కడ జ్యోతినగర్లో 2 రోజులు చెత్తోడు రాలే. అదన్నీ ఏమైపోతాయి చెప్పు, మా దగ్గర ఉన్న డబ్బాలు ఫిల్ అయిపోతాయి. ఆ కిచెన్లోకి పోగానే స్మెల్ ఫిల్ అయిపోయింది. నీకు ఎక్కడ పోయటం లేదన్నాడు. వాడు రావాలి, వాడు వచ్చి ఆ చెత్త తీసుకుంటేనే అప్పుడు. కొంతమంది మనసులో అంతా చెత్త ఉంటుంది. చెత్త సినిమాలు, చెత్త ఆలోచనలు, చెత్త వైఖరులు అంతా లోపల ఉంటాయి అన్నాడు. వాక్యానికి ఏముండదు చూసావా. అందుకనే ప్రతి సాయంత్రం కూర్చొని ఏం చేయాలి? నిద్రపోయే ముందు ఏమన్నా చెత్త వచ్చేసిందో చూడాలి. మన కంప్యూటర్లో ఇట్లా వైరస్ వస్తుందో అప్పుడప్పుడు వైరస్ క్లీన్ చేయాలి కదా, లేకపోతే ఏమవుద్ది? కంప్యూటర్ జామ్ అయిపోద్ది, లేకపోతే పని చేయడం ఆగిపోద్ది. సేమ్ థింగ్ మనకు కూడా అట్లా నిలబెట్టుకున్నాం అనుకో, అన్ని చెత్త అంతా తీసేయాలి కదా. వాక్యంలో ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే నువ్వు వాక్యం చదివే కొద్దీ ఫ్లష్ అవుట్ అయిపోద్ది, అంతా బయట నెట్టేస్తున్నాడు. చెడంతా అయిపోతాయి, బయటకు వెళ్ళిపోతాయి. చదవమా అనుకో, చెత్త అంతా ట్రాష్ అనమాట. అంటే డెవిల్ ఏం చేస్తాడు? దీన్ని ట్రాష్ బ్యాగ్ అన్నట్టు. ఇది ఆ బ్లాక్ బ్యాగ్ ఉంటుంది, ఆ ట్రాష్ బ్యాగ్ అంటారు దాన్ని. ఇలా వాడతారు మీరు, ఆ ట్రాష్ బ్యాగ్ అనమాట. కొంతమంది బుర్ర అంతా ఎప్పుడు ట్రాషే. అందుకని నోరు తెరవగానే
ఆ ట్రాష్ వస్తుంది, అంతే కదా. నీ హృదయం బట్టి మాట్లాడుతుంది. నీ హృదయంలో వాక్యం లేకపోవడం కారణం అది. చెత్త చెదారం నిండిపోయింది. సినిమాలు, సినిమా పాటలు, చెత్త విషయాలు, చెత్త మాటలు, దోస్తులు, అమ్మాయి అబ్బాయి. అందుకని వాక్యానికి ఏం లేదు కదా. సాతానుడు వచ్చి వెంటనే ఏం చేస్తాడు, దాన్ని 4 పనులు ఏం చెప్పాను నేను చెప్పాను, వాడు ఏం చేస్తాడు? నెంబర్ 1, నువ్వు రాకుండా చూస్తాడు. ఏదో పని బిజీ పెట్టేస్తున్నాడు, ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒకటి చెప్పిస్తాడు. మనుషులతో కూడా మాట్లాడే ద్వారా, అదే మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు, రానియడం అనమాట. వాళ్ళు డ్యూటీకి వెళ్ళకపోతే ఏంటి అక్కడ కొంపలన్నీ మునిగిపోతాయి, అక్కడ ఏం మునగదు, లోకమంతా నశించిపోతుంది అంటాడు. ఏం కాదు, మనం పోతే పాకపోతే. అర్థమవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? కూర్చొని ఆడాడు. ఏం చేస్తాడు? తిప్పుతూ ఉంటాడు. అది తిప్పుతుంటాడు. వాడు దోస్తు కాల్ చేస్తాడు, వాడేవాడో చెత్త దోస్తు కానీ నేను 9:30 వస్తాడు, ఆడు నైట్ 9:30 వస్తాడు వాడు కదా. కూర్చొని ఆడాడు. ఎందుకు కూర్చుంటా? వింట. మూడోది వినని. మైండ్ అంతా ఎటు తీసుకుపోతాడు. కీర్తన ఇక్కడే ఉంటుంది కానీ ఎక్కడో కీర్తన పాడుతుంటుంది. మైండ్ విన్నాడే ఎటు తీసుకుపోతాడు అన్నట్టు. అప్పుడు 4వది కొంతమంది చూడండి, అర్థమే కాదు అసలు. లోక విషయాలు అర్థమవుతాయా? వెంటనే పట్టుకుంటారు కదా. కానీ దైవిక విషయాలు అర్థం ఏంటి? అర్థం కానీయడు అనమాట. ఏం కాదు, ఇప్పటికి అర్థంగా వదిలేసా, ఇప్పుడేమో కొంప అదే అంటాడు అన్న. సో ఇట్లా సాతాను గాడు లేక దుష్టుడు వాడు ఎనిమి ఏం చేస్తున్నాడు అనమాట, మనల్ని పడగొట్టి చెడగొడుతున్నాడు, మన కొంపలు ముంచేస్తాడు వాడు మాట. ఎందుకంటే వాక్యంలోకి ఏం లేదంటే మన లోపలండి. సాతాను గాడంట వెళ్ళిపోయి నీళ్లు లేని చోటు వెతుకుతుందంట. జాగ్రత్త గమనించండి. అంటే వాక్యం నీళ్ళకు గుర్తు, నీళ్ళు వాక్యం. నీళ్లు లేని చోటు, ఒకవేళ నీ హృదయంలో వాక్యం లేదనుకో, వాడు 7 చెడ్డ దయ్యాలు తీసుకొస్తాడు నీ లోపల. చెడ్డ అలవాట్లు ఉన్నాయి. చూద్దామా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 వచ్చిన చదవండి. 12:43. ఏమన్నాడు దాన్ని? అపవిత్రాత్మ కదా. అది విశ్రాంతి. దానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి, రెస్ట్. ఎక్కడ తిరుగుతుందంట? నీళ్ళు లేని చోట. అంటే వాక్యం లేని చోట అంటే దానికి ఏంటి? తిరుగుతుంటుంది. ఇష్టం దానికి. వాక్యం లేని ఇల్లు, వాక్యం లేని మనుషులు, వాక్యం లేని హృదయాలు, వాడికి ఏంటి? ఇష్టం. వాక్యం లేని చోట తిరుగుతుండమా మాట గమనించండి చాలా జాగ్రత్తగా. ఆ తర్వాత విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళి వచ్చును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునని. ఇప్పుడు నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టావు, నీ హృదయం దేవునికి డెడికేట్ చేయాలి, ఆయనకు సమర్పించాలి. లేకపోతే ఈ పోయింది ఏం చేస్తుందంట? ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడ స్థలం లేక ఎక్కడ పోతా అంట? నేను ఖాళీ చేసిన వచ్చిన ఇంటికి వెళ్ళిపోతా అంటది అని ఏం చేస్తుంది? దీని ఫ్రెండ్స్ ఉంటాయంట, దీనికన్నా వర్స్ట్ చెడ్డవి వాటిని పట్టుకుని వస్తాయి. 7 కదా, 7 7 + 1 8 పట్టుకొని వచ్చేస్తాయి. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? వచ్చి ఇంట్లో కాపురం ఉంటాయండి. ఇంటంటే ఆయన ఉద్దేశం ఏంటి? హృదయం. అందుకని ఫస్ట్ చెడిపోయిన దానికన్నా ఇంకా గలీజ్ అయిపోతాడు అన్నట్టు. మనం అనుకుంటారు, వీడు మారుమోసి పొందినాడే, వీడు బాప్టిజం తీసుకున్నాడా? ఎందుకు? హృదయంలో తన దేవునికి స్థానం వెళ్ళే, వాక్యానికి స్థానం వెళ్ళే కదా. ఈ పోయింది కాస్త ఏం చేస్తుంది? మళ్ళా తనకన్నా చెడ్డ దయ్యాలు పట్టుకొచ్చి వాడు వర్స్ట్గా చేసేస్తున్నాడు వాడిని. ఎందుకంటే తనకన్నా చెడ్డవేంటి అవి. అందుకని చూడండి, కొంతమంది మారుమోసి పొందే అంట, ఏమరా ఇట్లా అయినా అంటారు. అంటే ఆడేమైపోయాడు? మెరుగవటానికి బదులు దిగజారిపోయాడు కదా. సో మనం జాగ్రత్త పడదాం.
ప్రభుకి రోజు మన హృదయం ఏం ఇవ్వాలి? క్లీన్గా ఉంచుకోవాలి. ప్రభుకి ఇష్టం. అందుకనే మనం నిద్రపోక ముందు ప్రార్థన చేసుకొని ఎక్కడన్నా ఏమన్నా మన లోపల వచ్చేసిందేమో, సైతానికి సంబంధించింది లేక లోక సంబంధించింది అని ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేకపోతే చెత్త అయిపోద్ది నీ మనసు హృదయం అంతా నిండిపోద్ది. కొంతమంది కోపం రంగానే బూతులు వస్తాయి. ఎందుకు చెప్పు? బూత్ విషయాలతో నిండిపోయింది అన్నమాట. అంతే కదా? అంతే. ఎవడన్నా బస్సులో పోతా చిట్టిని ఇట్లా కసకం కాలు దొక్కాడు. అరే ఎంత ఎందుకట్లా మరి? అదే మనకు కోపం వచ్చినప్పుడు, హీట్ ఎక్కినప్పుడు, మనకి ఎవడన్నా ఇల్ ట్రీట్ చేసినప్పుడు ఈ లోపల ఉన్న ఏంటి ఒక ఆయన అన్నాడు, క్రిస్టియన్స్ ఆర్ లైక్ టీ బ్యాగ్స్ అన్నాడు. టీ బ్యాగ్లు తెలుసా మీకు? ఇలా ఏం వేస్తాం అది? వేడి పాలలో కానీ వేడి నీళ్ళలో కానీ లోపల నుంచి ఆ జ్యూస్ అనేది లేక టీ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. అట్లనే మనల్ని కష్టం వచ్చినప్పుడు, చిక్కు వచ్చినప్పుడు ఏమవుతుంది? అంతేనా? అంతే. కొందరు చూడండి కోపం వస్తే వెళ్ళి గోడ గుట్టుకుని టంగ్ 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 అని చాలా మంచివాడు ఉండే మంచివాడు కానీ అట్లయిపోయినాడు. వాక్యం నాకు చోటు ఉందా? అది ఈరోజు ప్రశ్న. నీ హృదయంలో వాక్యానికి చోటు ఉందా? కొలసీ పత్రిక 3:16 చదవమ్మా. 3:16 చదుదాం. కొలసీ పత్రిక 3:16. కొలెషన్స్ చాప్టర్ 3:16 చదవమ్మా. 16 చదువు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో సో మనలో వాక్యం ఎట్లుండాలి? సమృద్ధిగా ఉండాలి. అంటే అర్థమేంటి చెప్పు? సమృద్ధి అంటే కరువుకి ఆపోజిట్ సమృద్ధి. లేక సమృద్ధికి ఆపోజిట్ ఏంటి? కరువు. అంటే వాక్యం ఎట్లుండాలి? నీ లోపల, నా లోపల సమృద్ధిగా ఉండాలని ఏం చేయాలి? రోజు చదవాలి. వాక్యం చెప్పానగానే ఏం చేయాలి? సిగ్గుపడాలా? ఏం చేయాలి? ఎస్. సమృద్ధిగా ఉన్నాడు ఏం చెప్తాడు? ఎస్ అంటాడు. కరువుగా ఉన్నాడు ఏం చేస్తాడు? ఈసారికి మీరేం చెప్పాను. ప్రార్థన కూడా కొంతమంది రారు చూడు, బాబు జరిగే ప్రార్థన వద్దు సార్, తలకాయకి వద్దు సార్ నాకు వద్దు సార్, మీరే చేయండి సార్. ఎందుకు? జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకు? ఎస్, నీ దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే ఇంట్లో మనకు అన్నం సమృద్ధిగా ఉంటే వేరే వాళ్ళకి ఇస్తాం. లేకపోతే మనసులో నాకెళ్ళిదరా నాయన సరే అంతే కదా. ఎస్, సమృద్ధిగా ఉండేది. నేను మీకు చెప్తా, వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం ఉంటుందండి. యెహెజ్కేలు గ్రంథం 47:9 చదువు సరే. యెహెజ్కేలు గ్రంథం 47:9 చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47:9 వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల ఎల్లా జలచరములన్నీ బ్రతుకును. చదవండి. అది అండర్. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకునండి కదా. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవుని వాక్యం అనే నది పారిందనుకో, నది నీ జీవితంలోకి వచ్చిందనుకో, ఏంటి అక్కడ ఏంటి? అన్ని లైఫ్కి వస్తాయి అన్నమాట. చచ్చిపోయిన అన్ని బతుకుతాయి. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకునండి కదండి. పాపంలో చీకట్లో చనిపోయిన మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యం కావాలి. చెత్త ఆచారాలు, చెత్త అన్నీ గోవాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. మనకు అన్ని కిరసాల కొరకు బలి చెత్త ఆలోచనలు వస్తాయి చూడు కదా. మొన్న November 2కి ఏమంటారు, ఆల్ సోల్స్ డే. ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా మీరు? ఒకవేళ ఆడికి తాగే అలవాటు ఉందనుకో, సీసా వాడి నోటి దగ్గర పోసి వస్తారు అన్నాడు. ఏ దగ్గర? అది చనిపోయినాడు
కదా ఏమన్నా కదా ఇది తాగుతాడాడు మరి లేదా ఆయన నోటి ఇట్లా గుంట పెట్టి అక్కడ సిగరెట్ పెట్టి వస్తారు అక్కడ చూడు మనకేంది ఎప్పుడు ఈ నది ఎక్కడ పారితే మనకు అర్థమవుతారే నేను చేసేవన్నీ తప్పులు కదా నేను చేయకూడదు కదా దేనికి ఇష్టం లేదు కదా కదా ఈ నది ఎక్కడ పారను అక్కడైనా సమస్తమును జీవించగల ఏమన్నా కదా చనిపోగానే ఇది అన్నం కలిపి పెట్టి కాకుల కోసం ఎదురు చూస్తుంటాడు ఒక కాయకు వచ్చి తినాలన్నాడు తింటే అప్పుడు వాళ్ళ పితరులు ఏం చేశారంట వీళ్ళ పితరులందరూ కాకులుగా మారిపోయినారా ఏంది పితరులు అంటే తెలుసా ఎవరాళ్ళు మన తాతలు మన తాత వాళ్ళందరూ కాకులుగా అయితే కాక సంతానం ఎక్కువైపోవాలి కదా మన సిటీలో అసలు కాకులు లేవు పిచ్చుకలు లేవు చూసినావా ఎందుకు మనకు సెల్ టవర్స్ ఎక్కువైపోయినాయి అందుకని కాకులు పల్లెటూరులో ఉన్నాయి మళ్ళీ పిచ్చుకలు కాకులు అయిన అక్కడ పారిపోయినాను మన సిటీలో చూడండి అవునా కదా మేము ఉన్న టైంలో కాకు సరే చుట్టాలు వస్తున్నారు అనుకోవాలి ఇప్పుడు చుట్టాలు వచ్చేది ఎవడు రావట్లేదు చుట్టాలు ఎందుకు అలాగే కాకులు ఎందుకు చెప్తున్నా అంటే ఈ నది ఎక్కడ పారును అక్కడ ఏమవుతుందా సమస్త నీ ఇంట్లో ఉన్నది కదా నేను వాక్యం అక్కడ అంత చచ్చిపోయిన మనిషి ఆత్మీయంగా శారీరకంగా చచ్చిపోయిన మనిషి ఏమవుతాడు బతుకుతాడు రెండోది చూద్దాం చోటు లేదా నీ హృదయంలో లేక నీ జీవితంలో చోటు ఉందా రెండోది ఏంటో తెలుసా యేసయ్యకి కూడా చోటు లేదంట లూకాసు వార్త రెండోసారి లూకాసు వార్త 9వ అధ్యాయం లూకాసు వార్త 9వ అధ్యాయం 58 వచ్చింది చూద్దాం అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని అబ్బా ఒక యవనస్తుడు పరిగెత్తుకొచ్చి ప్రభా ఏం చేయాలి నిత్య జీవం పొందాలంటే ఆయనకు ఈ మాట అన్నాడు ఏంటి నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి తర్వాత నివాసం కలవ కానీ మనిషి కుమారుడు అంటే ఎవరైనా యేసయ్యకి ఏం లేదు ఈ యవనస్తుడు పరిగెత్తుకొచ్చాడు కానీ నక్కలకు బొరియలు ఉన్నాయంట ఆయన మనసులో నక్కలంటే మోసం మన స్టోరీలో వింటాం కదా నక్కలు ఏమై నక్క కన్ని వికెట్ అని నక్కలు ఉన్నాయంట తర్వాత ఏమో ఆకాశ పక్షులకు నివాసం కానీ మనిషి కుమారుడికి ఏం లేదు కొంత జీవితాలు అట్లేదు నక్కలకు ఉంటాయి లోపల నక్క అంటే మోసం బమ్మిని తిమ్మి చేస్తాడు అనమాట బ్లాక్ అండ్ వైట్ చూపిస్తాడు వైట్ అండ్ బ్లాక్ చూపిస్తాడు ఆకాశం ఏంటది నక్కలు ఉన్నాయి కదా అబ్బా వీడు నక్క అంటాడు అంటే అర్థమైంది మోసం మనసులో కదా మనం మంచిగా మోసం చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే వస్తున్నారు ఇప్పుడే వస్తున్నాడు డాడీ పద ఇక్కడే వచ్చేస్తా అన్నాడు అంటే కదా మోసం ఉంటుందా అమ్మాయిలు మంచివాళ్ళు అనుకున్నానండి అమ్మాయిలు మంచివాళ్ళే కానీ వాళ్ళకి ఛాన్స్ వచ్చే వరకు చాలా మంచివాళ్ళు వాళ్ళకు కూడా మోసపోయింది మరి ప్రతి మనిషి నక్కలకి బొరియలు ఉన్నాయండి నక్కలకి ఏమున్నాయి లోపల కొంతమంది జీవితాలు నక్కలు మోసకరమైన జీవితం మోసకరమైన మాటలు చేష్టలు వాళ్ళు ఉంటాయండి మార్చుకోవాలన్నమాట ప్రభు దగ్గరికి వచ్చిన పాపం ఏం చేయాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి నక్కలకు బొరియలను తర్వాత ఆకాశ పక్షులు సాతాను సంబంధమైనవి అన్నీ కొంతమందిలో దాగి ఉంటాయి అవి కదా కానీ మనిషి కుమారుడికి ఏం లేదు యేసయ్యకు స్థలమే లేదు కొన్ని జీవితాల్లో సున్నం కొడతారు క్రిస్మస్ డెకరేషన్ చేయరా చేస్తారు బాబు అరిసెలు చేస్తారు అదేమో చెక్కిలాలా అవి అన్నీ చక్కగా చేస్తారు చెక్కిలాలు గిక్కిలాలు అవి రోజు ఏమంటారు రోజ్ కుక్స్ అన్నీ ఉన్నాయి కానీ యేసయ్యకి స్థలం కొత్త బట్టలు ప్రభుజుడు ఏమన్నాడు మనం చదువుతాం 9:58 ఇంగ్లీష్ చదువు 9:58 Luke chapter 9:58 and Jesus said to him foxes have holes and birds of the air have nests and birds of the air has nests but the son of man has nowhere to lay his head తలకాయ పెట్టుకోవడానికో లేదంటే నీ మనసులో నీ హృదయంలో ఎవరికి యేసయ్యనే బయట
కదా. ఎస్. అంటే ప్రభువు లేకపోతే నీ జీవితం ఎంత వ్యర్థమవుతుందో తెలుసా. అన్నీ ఉన్నాయి, ఆచారాలు, అన్ని సెలబ్రేషన్స్, కొత్త బట్టలు, కొత్త చెప్పులు అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం కదా. తలవాల్చుకుంటుకైనా మనిషి కుమారుడికి ఏం లేదంట. అవునండి, అవునండి. అసలు మన కీరస్థానపురం ఉన్న పెద్ద ప్రాబ్లం ఇదే. ప్రభు ఉండడు అనమాట. ఏదో చేస్తాడు. పాటలు ఉంటాయా, వదిలి పాడతాడు మళ్ళా. కానీ దేవుడు లేని వాళ్ళు కూడా చాలామంది పాటలు పాడతారు తెలుసా కదా. అవును కదా. వాక్యం చెప్పే వాళ్ళు కూడా ఉంటారండి. అబ్బా మరీ ఘోరం. మేము బైబిల్ స్టడీలో కొంచెం డిస్కస్ చేస్తూ ఉంటాం. మన చుట్టూ జరుగుతున్న ఏమంటారు డిస్కషన్ సందర్భాలు, దాని నుంచి మనం నేర్చుకోవడానికి. ఎవరైనా చెప్పినారు, ఆయన బల్ల ఇచ్చేవాడండి, రొట్టె ద్రాక్షారసం. అక్కడ కూర్చున్న ఒక ఆయనకి ఇష్టం లేదండి. ఆయన ఎవరికి ఇచ్చేవాడికి. హలో, అర్థమైందా? ఇచ్చాడు కదా, ఇవ్వలే, ఆయనకి ఇవ్వలే, ఆయనకు వదిలే అందరికి ఇచ్చినాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, 2-3 సార్లు చూసి పాస్టర్ అమ్మ అంట, పాస్టర్ అమ్మగారికి బెదిరిపోయినాడు. అమ్మ ఇట్లా నాకు ఇవ్వట్లేదంటే, అదేం కాదులే, అప్పుడప్పుడు మనుషులు ఏమవుతారు, తప్పిపోతాయి, నువ్వు ఏదైనా కళ్ళు తీసుకోవద్దు, ఈ సోగ్గాడు ఏంటి, నాకు ఆయన తీసుకొచ్చి ఇస్తే తీసుకుంటాను. కొనుగోటి పంతం ఉంటుంది, లేదా నిద్ర అన్నా పోతున్నారు వాళ్ళు. కళ్ళు ప్రార్థనలో నిద్రపోవడం ఒక కళ అంటారా, అదంటే కదా. కొంతమంది నిద్రైపోతారు. మనం ఏమనుకుంటాం, అమ్మో అక్క ప్రార్థన చేస్తుంది వాళ్ళు, అన్న ప్రార్థన చేసుకుంటాడు, గుర్తుదే ప్రార్థన లేదు, గీతం లేదు. సరే రొట్టె వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చు, వాడు తీసుకొచ్చి ఇవ్వాలని ఆయన పంతం. ఈయన ఏం చేసాడు, 2 వారాలు ఎక్కడగొట్టినాడు. 2 వారాలు ఇక కోపం వచ్చి ఆమె పాస్టర్ అమ్మ గారికి పోయి కంప్లైంట్ చేస్తే, ఇక ఆమె ఏం చేయలేక, తీర్పు తీర్చలేక, ఈ సంఘాన్ని అంతా ఆమె ఇంకొక ఆమెకి అప్పచెప్పి ఈమె అమెరికా వెళ్ళిపోయిందంట. ప్రాబ్లం అది. అసలు ఏమైనా ప్రాబ్లం ఆలోచన చేయండి. నీకు బల వచ్చిందా, రొట్టె తీసుకోలేదు, నెక్స్ట్ టైం ఏం చేస్తావు, కళ్ళు తెరిచి తీసుకో. కొంగ జపం ఎందుకు చేయడం, కొంగ జపం తెలుసా? ఒక కొంగ అంటే బాగా ఏజ్ అయిపోతే ఇక దాన్ని ఏం చేయలేదు, అది ఫిష్ క్యాచింగ్ చేయలేదు. అందుకని ఏం చేసిందంటే అటు ఇటు చూస్తే ఒక రుద్రాక్ష మాల కనిపించిందంట. రుద్రాక్ష మాల వేసుకొని, తెలుసా, మాల వేసుకొని ఒక కాలుతోనే, కొంగలకి ఒక కాలుతో చేస్తాం, కాలు ఇంకోటి ఇట్లా కళ్ళు మూసుకుంటే అన్నీ వచ్చి చేపలు అడిగినాయంట, ఏంటి కొంగ బావా ఇట్లా చేస్తున్నా. నేను మార్మోస్ పొందినానబ్బా, ఈ రోజు నుంచి ఏం చేయట్లేదు, నేను జీవహింస చెయ్యను, నేను ఐ వాంట్ డూ ఎనీ నాన్ వెజ్ తింటలే, నేను ఓన్లీ వెజిటేరియన్ తిన్నా. అట్లానా ఈ విషయం అంతా పాకిపోయిందంట. ఇక్కడ పాండ్ అంతా పాకిపోయింది. కొంగ బాబాయ్కి ఏమొచ్చింది, మార్మోస్ వచ్చింది. అసలు నాన్ వెజ్జే తింటలేదు అబ్బా అంటే, అట్లా అన్ని చూడటానికి వచ్చినాయి. వాడు కొంగ అట్లా జపం చేస్తూ ఉన్నాడు. చేసేసి ఎవరు చూడబో టక్కన చేప తీసి నోట్లు వేసుకునేవాడు. ఆవిడ మళ్ళా కళ్ళు మూసుకొని అందరూ అడిగారు, మాకేమన్నా టీచింగ్ ఇస్తారా అని, సూక్తులు చెప్తారంటే, అవును మీరు జీవహింస చేయొద్దు, మీరు ఏం చేయొద్దు, మంచిగా ఉండండి, వేరే వాళ్ళు మంచి చేయండి, అది ఇదని చెప్పి సూక్తులు అంటే గుడ్ వర్డ్స్ సరే ఆ పిల్ల అందరూ అటు ఇటు వెళ్తారు కదా. ఏం చేశాడు, మెల్లిగా టంగని ఇంకో దాన్ని నోట్లు వేసుకునేవాడు అన్నట్టు. దాన్ని ఏమంటారు, దాన్ని కొంగ జపం అంటారు అన్నట్టు. అర్థమైందా? క్రీస్తు లేడు కాబట్టి, క్రీస్తుకు స్థలం లేదు కాబట్టి ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటాం. సంఘము విడిపోవడానికి కారణాలు కొంతమంది అవుతున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు నీ లోపల కరెక్ట్గా లేడనమాట. నేను చెప్పాక 4 ఏం చేస్తాడు వాడు, సాధారణగాడు 1 రానివాడు, వచ్చినా నీకు కూర్చోనివాడు, గడబడ చేసేస్తాడు. కొంతమంది స్ప్రింగులు ఉంటాయి కింద, వెళ్ళిపోతుంటారు అన్నాడు. కూర్చోనివాడు ఆడింది. 3వది ఏంటి, విననేడు కదా. ఈ సంగతి నీ మనసులోకి తీసుకొస్తుంటాడు అన్నట్టు. ఏమైందో పాలు మా ఆయన అసలే మతిమరిపడవు, పాలు పెట్టినాడో లేదో గట్టి పళ్ళు కొరుకోడు. అసలే ఇక్కడ కూర్చొని అక్క ఎక్కడ కిచెన్లో వంట వండుతుంటుంది అన్నట్టు. నీ మనసు నెంబర్ 1 ఏంటి, రానివాడు. 2వది వచ్చిన కూర్చొనివాడు. 3వది విననీయడు. 4వది నీకు అర్థమే కాదు. ఇప్పుడు ప్రసంగం మధ్యలో సగం 50-75% అయిపోయింది. మధ్యలో ఒక ఆయన కూర్చున్నాడు, లేక ఒక అక్క వచ్చి కూర్చుంది. నేను అర్థమవుద్దామా, నువ్వు చాలా పెద్ద పండిత అయితే తప్ప ఏం అర్థం కాదు, మనకంత సీనే లేదు కదా. అర్థం కాకపోతే ఏం చేస్తాం.
ఏదైనా విషయం అర్థం కాలే ఏం చెప్తాడు? ఒక స్పీచ్ ఇట్లానే వాక్యంకి వచ్చినావు, నీకు అర్థం కావట్లేదు ఏం చేస్తావు? పెన్ తీసుకొని ఏదో గీతలు గీస్తున్నాను, లేదా ఫోన్ ఉంటే ఏడన్నా మెసేజ్ పెట్టినాడా, ఫేస్బుక్లో ఏం నడుస్తుంది, ఇన్స్టాలో మా దోస్తుకు నిన్న ఫోటో పెట్టినా ఏమన్నా ఇట్లా అందా, లేదా ఇట్లా అందా, లేదా ఇట్లా అందా. ఎందుకంటే నీకేం కావట్లే, అర్థమైందా? సో సాటన్ ఆ క్రీస్తులకు ఏసైకు లేక క్రీస్తులకు నీ హృదయంలో చోటు. నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1 ఏం చూస్తాం? వాక్యంలో చోటు ఉందా? రెండోది ఏంటి? ఏసైకి చోటు ఉందా? ఏసైకి నీకు హృదయంలో చోటు ఉందా? నీ మనసులో ఉందా? జీవితంలో ఉందా? ఫెలిక్స్ అని ఒక ఆయన ఉండేవాడు పాతని, అది ఏసై అది పాల్ టైంలో పాల్ పోయి స్వార్థ ప్రకటించండి ఆయనకి. ఇమాజిన్ చేయండి, పాల్ పోయి ఆయనకి స్వార్థ ప్రకటించాడు. అప్పుడు ఫెలిక్స్ ఏం రియాక్షన్ చేశాడు తెలుసా? యాక్స్ చూడండి, యాక్స్ అంటే అపోస్తల కార్యంలో 24 గుర్తుపెట్టుకోండి. కొన్ని దినములైన తర్వాత యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. మనోడు పౌలు రాగానే ఏమన్నాడు? ఏం చెప్పాడంట? దుసిల్లా బాగున్నావా, ఫిలిక్స్ బాగున్నావా, ఇవన్నీ చెత్త వదిలేశాడు. ఏంటైనా డైరెక్ట్ కొట్టాడు. ఏంటది? క్రీస్తుని గూర్చి చదువుమా, క్రీస్తుని గూర్చి, క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అంటే ఏం చెప్పాడు? గాస్పుల్ చెప్పినాడు అన్నట్టు కదా. చదువుతా. అప్పుడు అతడు ఆ మాట నీతిని గూర్చి, ఆశా నిగ్రహం అంటే చెప్పేంట సెల్ఫ్ కంట్రోల్ కదా. ఆశా నిగ్రహం గూర్చి, రాబో విమర్శన గురించి అంటే ఏంటి? సెకండ్ కమింగ్ గురించి చెప్పేశాడు. అవ్వా ఇప్పటికి వెళ్ళుము, అంటే ఏం చేశాడు చెప్పు? ఫిలిక్స్ ఇండైరెక్ట్గా ఏం చేశాడు? క్రీస్తుని వద్దన్నాడు, అంతేనా? హీ త్రోడ్ అవే కదా, ఆయన బయటకు నెట్టేసినాడు. ఎవరిని? ఎస్ అయింది. ఒక వ్యక్తి ఎవడైతే సువార్తను తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు? ఎస్ అయింది. గాస్పుల్ చెప్పాడు పాల్ కదా, రాబోయే తీర్పుని చెప్పినాడు, జడ్జిమెంట్. తర్వాత ఇంకోటి ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ చెప్తే ఫిలిక్స్కి ఏమైందంట? భయపడిపోయాడు. అబ్బాబ్బా ఇంతనా, పాలేదో చెత్త కబుర్లు చెప్తాడు అనుకుంటే అని అన్నాడంట. బాబు నాకు టైం లేదు. అవునా? ఏం చేస్తున్నావాడా? చపాతీలు ఏం చేస్తున్నాను నేను దుర్సిల్లా కోసం కదా. నాకు టైం లేదు. టైం వచ్చినప్పుడు ఏం చేస్తాను? ఇంకా టైమే రాలే పాపం. మీరు చదవండి కాలత. హీ డిడ్ంట్ గెట్ ఎనీ టైం. మళ్ళా ప్రభు గురించి వింటానికి టైం దొరకలేదు. చాలాసార్లు జీవితాలు మనం కొంత అంతమైపోతాయి కదా. మనం కూడా చేద్దాంలే, బ్యాప్టిజం గురించి అనౌన్స్ చేస్తాను, నా ఇప్పుడు ఎందుకు ఈస్టర్ కోసం చూస్తాం. ఈస్టర్ ఏమైనా చూస్తాను, పెద్ద గ్యారెంటీ ఉంది మనకి. మనం అంతా ఎట్లా చెప్పినా మీకు, మనం అంతా చైనా పీస్ లాగా అనమాట. నో గ్యారంటీ నో వారంటీ. ఎప్పుడు ఏమవుతాడో ఎవడేమవుతాడో తెలుసా? లేదు నేను రోజు ఎక్సర్సైజ్ గిక్సైజ్ చూసారా. అంటే మన జీవితం ఏమంటున్నది అది, దాని ఏమన్నాడు? బుడగ, నీట బుడగ, బబుల్ లాగా. అక్కడ కనిపించి పిల్లలు ఆడుకుంటారు బబుల్స్. ఒక 1 hour ఉంటుంది ఒక బబుల్. ఎంత అట్లా వచ్చట్లేదు కదా. అది హ్యూమన్ లైఫ్. నువ్వు ఎక్కడికెక్కడికో ప్లాన్ చేస్తున్నావు, వెరీ గుడ్. కానీ మన జీవితం ఒకటి బబుల్, ఒక నీటి బుడగ లాంటిది అట్లా కనిపిస్తుంది. ఫిలిక్స్ అనుకున్నాడు ఇంకేదో చేద్దాం అనుకోండి, ఇంకేదో పాలు పంపించి ఇంకేమో చేద్దాం. ఇంకా అదే లాస్ట్ ఛాన్స్ అన్నమాట. చూసారా, చాలా జీవితాలు అట్లా అంతమైపోతాయండి. దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోకపోతే ఇంకా నీకు ఎక్కడ కదా. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం అన్నమాట. ఇదే టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. టుడే, నాట్ టుమారో అన్నది చూడు జాగ్రత్తగా దేవుడు. ఎందుకు టుమారో ఏంటి? ఆ టుమారో తెలియదు, మనకు ఏం తెలియదు. రేపు తెలుసా? లేదు. వి డోంట్ నో అబౌట్ టుమారో. ప్లాన్ వేస్తాం, టుమారో విల్ డూ దట్ ఎప్పుడో క్రిస్మస్ చేద్దాం, అవన్నీ ఉన్నాయి. కానీ అదేంటది? ఆ దేవుని చిత్తం ఉంటాయి, దేవుడు అనుమతిస్తాను కదా.
ఏంటి మరి క్రీస్తునకు చోటు ఉందామా నీ లోపల? ఇదిగో ఆ ఫెలిక్స్ గారు హృదయంలో చోటు లేదు. ఆయనకు అవకాశం వచ్చినప్పుడు, సువార్త ప్రకటించబడినప్పుడు దాన్ని తృణీకరించాడు. మళ్ళా టైం వచ్చినప్పుడు ఏం చేస్తాను నేను? కొంతమంది బ్యాప్టిజం తీసుకోండి, ఇంకా టైం ఉంది, మళ్ళీ ఈస్టర్ అంటాడు. రేపు ఈస్టర్ అయిపోతుంది, తర్వాత క్రిస్మస్. వాయిదా చేసుకుంటాను, జీవితం అంతా గడుపుతున్నాను అయ్యాను. దేవుడు కృపగలవాడు కాబట్టి ఏం చేస్తాడు? ఇంకా నీ జీవితాన్ని ఇంకా కృప చూపుతున్నాడు, లేకపోతే అక్కడికే కట్టు కదా. ఎస్ అండి. రోమన్స్ చాప్టర్ 1:28 చదవండి. రోమా పత్రిక 1:28 వచ్చిన రోమా పత్రిక 1:28 చదువు ఎవరన్నా చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయేది గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు వారికి భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. ఇంగ్లీష్ చదువు. And even as they did not like to retain God in their knowledge, God gave them over to a debased mind to do those things which are not fitting. అదే చెయ్యరాని కార్యం చేయటకు దేవుడు ఏం చేయాలట? ఎందుకు? తమ హృదయంలో చోటు ఇవ్వలేదు కనుక. ఎవరు ఏం చేయరాని కార్యాలు? మనిషి చెయ్యని కూడా కార్యాలు కూడా కొంతమంది చేస్తారు, తెలుసా మీకు? అవునా? మనిషి చేయకుండా కార్యాలు చేస్తారా? మొన్న ఒకడు భార్యను చదివి ఉడికిచ్చాడంట. దేంట్లో? అయ్యాడా మనిషి? మనం అనుకున్నామా? మనుషుడు ఎట్లయిపోయాడు? దిగజారిపోయినాడు. అక్కడ జరాడా? కనీసం జంతువులన్నా వేరే తన జంటలు ఏం చేస్తాయి? ప్రేమగా చూసుకుంటాయి. వీడేమైపోయాడు? ఇంకా డిబేస్డ్ అన్నాడు. డిబేస్డ్ అంటే ఈ దిగజారి నీచమైపోయాడు. ఎవరికన్నా? యానిమల్స్ కన్నా. ఆమెకి ఎముకలన్నీ పొడి చేసి ఎంత యూజ్లెస్, ఎంత భ్రష్టుడో మీరు ఆలోచన చేయండి. పిల్లలైతే భ్రష్ట మనస్సుకు అప్పచెప్పాడు. వాడు ఎంత భ్రష్టుడైపోయాడు చూడాలి. బయటికి మళ్ళీ మిలిటరీ వాడంట. అట్లాంటి వాడు దేశ రక్షణలోకి ఉండే కన్నా అస్త్రం మంచిది కదా. ఆడు ఎంతమంది చంపుతాడు? ఎవరు అన్నారా? ఇద్దరు పిల్లలు అంటే మళ్ళీ ఆడికి ఆ ఇద్దరు పిల్లలు కూడా ఈడికి అప్పచెప్తే వాడి మనసు ఈడికి కూడా వస్తుంది కదా. తమ హృదయంలో దేవునికి చోటీ లేదు కనుక మనిషి ఏమైపడంట? చెయ్యరాని కార్యం చేయటకు మనిషి దేవుడికి అప్పచెప్పాడు. ఎంత దిగజారిపోయాడు చూడండి. మీరు న్యూస్ వింటుంటే చూస్తుంటే అదే కదా. ఈ మధ్యలో లేడీస్ని ముక్కలు నరికేస్తున్నారండి. ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఏమంటారు దాన్ని, ఏమన్నా బటన్ షాప్ పెట్టుకున్నారో ఏమో మరి వాళ్ళు. అంటే అంత కోపం, అంత కసి, అంత ఏంటది ద్వేషం అనమాట కదా. ఇప్పుడు ఆమె ఇష్టం లేదు, ఏం చేయాలి చెప్పు? బుద్ధునోడు ఏం చేయాలి? వదిలేసి నమస్తే అమ్మ నీకు నాకు పడదు తల్లి పోవాలి. చంపినో మొక్కలు చేసి కాకులకి గద్దలకి వేసి ఇవన్నీ చూసారా. మనిషి ఎంత ఏమైపోయాడండి? వాడు మైండ్ థింకింగ్ అంత ఏమైపోయింది? జారిపోయింది అనమాట. చూస్తానికి మళ్ళీ ఎట్లున్నాడు తెలుసాడు? ఫోటో చూసారా అయిందే? బాబా ఎంత విచారకరం. ఎందుకంటే తమ హృదయంలో దేవునికి ఏమీ లేదంటే ఏ మనిషి? వాడు చెయ్యరాని కార్యం చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు. వీడే కాదు, నేను చెప్పిన స్టోరీ కాదు, మనం కూడా అంతే. దేవునికి చోటిపోతే మనం కూడా భ్రష్ట మనసుకు అయిపోతాం. చేయరాని కార్యాలు చేస్తాం. ఒక మనిషి చేయకూడని కార్యాలు చేస్తాం. చేస్తున్నారా ఇప్పుడు? లేదా? చేస్తున్నారు. ఒక చిన్న పిల్లని మొన్న కూడా వాళ్ళ అన్న కూతురునే ఉన్న అమ్మాయిని, ఎంత దానికి 7-8 years ఉంటాయి, దాన్ని పాడు చేసేసాడు. చెయ్యరాని కార్యం చేయటకు భ్రష్ట మనసు వచ్చేసినవాడు కదా. చేయరాని కాదు కదా. ఎవడు చేస్తాడు అట్లా? మంచి బుర్ర ఉన్నోడే, అట్లా తెలివి ఉన్నోడైతే అట్లాంటి పనులు చేస్తాడండి. యూజ్లెస్ ఫెలో అట్లా అయిపోయాడు అంతే. వాడి మనసు ఏమైపోయింది? చెడిపోయింది. పిల్లలు లేరు, అమ్మాయి వయసు లేదు, వరుస ఉందా అది కాదు. ఇక్కడ ఏం కావాలి? వీడికి ఆడపిల్ల చాలు
చూడు మనిషి అంత దిగజారిపోయాడు. దేవుడు అట్లాంటి ఉద్దేశం చేయలేదు. దేవుడు ఒక కిరీటంగా ఉండాలి సృష్టికని దేవుడి ఉద్దేశం. మానవుడు దేవుని ఎట్లా ఒక క్రౌన్ లాగా ఉండాలని దేవుడి ఉద్దేశం. వీడేమైపోయాడు, మొత్తం గట్టర్లోకి వెళ్ళిపోయాడు అనమాట కదా. వాడు అంత ప్లాన్ చేశాడు తెలుసా, వాడు ఎవరికి దొరకకుండా చూస్తున్నాడు. కానీ నీ పాపం నిన్ను పట్టిస్తుందని చెప్తుంది బైబిల్. కరెక్టా? అది ఎట్లయినా సరే ఏమవుతుంది, వచ్చేస్తుంది బయటకు. వచ్చేస్తామా? ఎస్. పాపం మనల్ని ఏం చేస్తుందా, యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్ అన్నాడు. అంటే నీ పాపమే నేను ఏం చేస్తుంది, పట్టించేస్తాను. పాపంలో ఉన్న ఏమంటారు విశేషం అది నువ్వే చేస్తావు. కానీ అదేం చేస్తావు, నువ్వు కొంతమంది తాగి వస్తారు, నేను తాగినా అనుకున్నావా అంటాడు. ఆడి మాటే చెప్తుంటుంది. ఏమని, ఒక ఆయన అంటే ఇట్లా తాగి పక్కింటి తలుపు కొట్టినాడు. హలో ఎక్కడ ఈమెవరో వచ్చింది కొత్త ఆమె అన్నాడంట. వేస్ గుడ్, ఎవడరా కొత్త ఆమె? అర్థమైందా? వీడు చేసే పనులన్నీ కామెడీ లాగుంటాయి కానీ బుద్ధి లేని పనులు అనమాట. అంటే చూసేవాళ్ళకి పెద్ద కామెడీ ఇది, ఈడు ఎవడరా ఈడు అని కాదు. అవునా కదా? కదా, చెయ్యరాని కార్యం చేయటకు దేవుడు వారికి భ్రష్ట మనసు కప్పచెప్పాడు కదా. ప్రభుకి చోటు లేదు కనుక మన పరిస్థితి. లాస్ట్ ఇంకోటి ఉందండి. నెంబర్ 1 ఎక్కడ ఉండాలి, మన వాక్యం మన హృదయంలో ఉండాలి. నెంబర్ 2 ఎక్కడ చోటు ఇవ్వాలి, యేసయ్యకి హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయనే నీ అధికారి, ఆయనే నీ రాజు. ఏదో చేస్తున్నారో మనం చేయకూడదు కదా. ఆయనకి ప్రథమ స్థానం. ఆయన ఏం చెప్తే అది విను. ఆ దేవుడిని కృపాక్షేమంలో నీ వెంట వచ్చును. 23వ కీర్తన కదా. కృపాక్షేమంలో నీ వెంట వచ్చును. కృప ప్లస్ క్షేమం, అది రావాలంటే ప్రభుని వెంబడించాలని మాట వినారన్నమాట. అదేంత కష్టమైన పని కాదు. అదేదో పెద్ద 4-5 బస్తాలు బియ్యం మోయరా అనలే. ఆయన ఆజ్ఞలు చాలా సులువుగా ఉన్నాయి, దాన్ని పాటిస్తే చాలు. చెయ్యరాని కొంతమంది దేవుడు తమ హృదయంలో, ఇంకా నీ హృదయంలో స్థానం లేదా ప్రభువుకి? నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టలేదా? ఇదిగో చెయ్యరాని కార్యాలు చాలా చేస్తుంటావు నువ్వు. జాగ్రత్త సుమ, జాగ్రత్త. ఎక్కడన్నా నీచమైన జంతువు ఏది చెప్పండి సృష్టిలో? పంది కదా, పిగ్గు. ఎప్పుడైనా అది మందు కొట్టి ఊగటం చూసారా మీరు వీధుల్లో? చూసావమ్మా? నాకన్నా మా పెద్ద వయసు ఎవరంటే ఎవరు ఆమె పేరు అంజమ్మ. చూసావమ్మా నువ్వు అంజమ్మ? నేనే తింటూ చూడలే. మీరందరూ మాకన్నా చిన్నవాళ్ళు కదా, చూసావా? చూడలే. చూసావా? ఇట్లా తాగి ఊగి ఇట్లా దమ్మాయి వాళ్ళు ఇట్లా పోతాం, చూసావా? దానికి అలవాటే లేదంటే. కానీ మనిషి చూడు తాగి ఏం చేస్తుంటాడు, ఏటో అదే పక్కింటి వాళ్ళు తలుపు కొడతాడు, లేకపోతే ఇట్లా పోతున్నాడు జిగ్జాక్. ఎందుకో ఎక్కడో ఉండాల్సి నువ్వు ఎక్కడికో వచ్చేసావు. ఎక్కడో ఉన్నత స్థానంలో ఎంతో గౌరవం పొందాల్సింది నువ్వు దిగజారిపోయి అగౌరవం అయిపోయావు. ఎందుకు? నీ హృదయంలో దేవునికి చోటే లేదు. నువ్వు నీ విలువ పోయి కొట్టుకున్నావు. ఎందుకో ఒక ఏ యానిమల్ కూడా చేయని పరిస్థితి చేస్తున్నావు. ఎక్కడన్నా సుట్ట తాగుతుంది చూసారా? ఏమన్నా అది చూసారా? సుట్టలు ఇంత పొడుగుంటాయి. చుడతారు తెలుసా? మీ పల్లెటూరులో చుడతారు లేదా? చుట్ట ఇట్లా పొడుగుంటుంది. ఆకు చూసారు ఎవరన్నా? పొగాకు ఇట్లా చుడతారు. తాతలు మన వాళ్ళు చుట్టి తాగుతారు దాన్ని. వాళ్ళే మేడ్ అనమాట, మేడ్ బై తాతయ్య. అది ఇప్పుడు మేడ్ బై అవి ఉన్నాయి కానీ వాళ్ళే చుట్టుకునేవాళ్ళు. చుట్టూ ఏం చేసేవాళ్ళు? గుప్పు అని వదిలేవాళ్ళు అనమాట. ఎక్కడన్నా దింపాన్ని చూసారా? చుట్ట దాక్కుండా పోవడం ఎక్కడన్నా? దమ్మాయి కూడా చౌరస్తాలా ఇటు చూడు. ఎందుకు? చెయ్యరాని ప్రభువుకి స్థలం, దేవునికి స్థలమే లే కాబట్టి. యానిమల్ కన్నా డౌన్ అయిపోయాడండి. అయిపోయి మొన్న పండగ వచ్చింది కదా, వీడు దాగింది కాక దున్నపోతుకు దాపిస్తాడు వీడు. తెలుసా మీకు? ఈ దున్నపోతుకు తాగిపిస్తాడని దాన్ని ఏదంటారు, దానికి పండగ పేరు పెట్టినాడు. కరెక్ట్ సదరా గిదరా అన్నాడు. దానికి పెయింట్ వేసి దాన్ని ఒంటికి ఈడేసుకోవాలి, పెయింట్లు మంచిగా ఉంటుండే. దానికి వేసి పెయింట్ దాన్ని ఆడిపిస్తాడు, దానికి తాగిపిస్తాడు. వద్దు ఉంటుంది అది. ఏది? ఈ దున్నపోత ఏం చేస్తాడు? ఎక్కడన్నా తాగుతుంది చూసాడు? నేను దున్నపోతున్నా సారా ముందు. ఈ దున్నపోత ఏం చేస్తాడు? ఆ ఒరిజినల్ దున్నపోతు తాగిపిస్తాడు.
అయ్యా అది అనుకుంటుంది, అరే నీకన్నా నేనే బెటరా, దేవుడికి స్థానం ఇచ్చాడు దున్నపోతనే కానీ ఈ దున్నపోతంత నేను చేయట్లేదు అనుకుంటాను కదా. ఆ పండగలో తాగిపిస్తారు కదా, తెలుసా మీకు? దానికి షేవింగ్ చేసి దానికి ఎంతో కష్టపడి దానికి పెయింట్ వేస్తాడు అన్నమాట. ఇక అది తాగితే ఏమవుతుంది? దున్నపోత కాస్త కోతి అవుతుంది. అదొక పండగ అంటే మళ్ళీ మన తెలంగాణ ప్రాంతం కదా, డ్యాన్స్లు వస్తాడు దాంతో ఒక్కటే తందన్నారు పళ్ళని ఊడేటాడు. నెక్స్ట్ అండ్ ఇంకో సంగతి చూద్దాం. ఎస్, నెక్స్ట్ నీ ఇంట్లో చోటు ఉందా? నెంబర్ 1 ఎక్కడ? వాక్యంకి చోటు ఉందా? నెక్స్ట్ ఎక్కడ? ఏసైకి చోటు. నెంబర్ 3 క్వశ్చన్ ఏంటి? ఇంట్లో కూడా ఉండాలండి. మనం ఏసైకి ఇంట్లో కూడా స్థానం ఇవ్వాలి కదా, మన ఇంట్లో హోమ్. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. అపోస్తల కార్యములు 12 అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని చదవండి. అదొక్క లైన్ అండర్లైన్ చేయమ్మా, బ్యూటిఫుల్ అండి. అక్కడ అనేకులు కూడి ఏమవుతుందా ఇంట్లో? ఇంత మంచి కదా దేవుడు మన కోసం రాయించాడండి. అక్కడ అనేకులు కూడి ప్రార్థన. దేవర్ ప్రే. ఇంగ్లీష్ చదువు 12:12. మేరీస్ హౌస్. So when he had considered this, he came to the house of Mary, the mother of John, whose surname was Mark, where many were gathered together, praying. వాళ్ళ ఇంట్లో ఏమవుతుందంట? అనేకులు కూడి ప్రార్థన చేయించుండే. నేను మన ఇంటి గురించి అట్లా చెప్తే ఎంత బాగుంటుందండి. కొన్ని ఇళ్ళలో అనేకులు కూడి పేకాట ఆడుచుందురు, సిగ్గు లేకుండా. కూతుర్లు, కొడుకులు, మనవడికి నేర్పిస్తాడు. అట్లా కాదురా, యాస్పెక్ట్ ఇక్కడ పెట్టు, హార్ట్ ఇక్కడ పెట్టు, సిగ్గులేదురా నీకు. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నాడు? ప్రార్థన. కొందరు అనేకులు కూడి మందు కొట్టుచుందురు. అవన్నీ దెయ్యాల కొంపలు. దేవుడు ఉన్నాడు కదా. కొంతమంది అవకాశం రాగానే ఏం చేస్తారంటే మందుబాటి. ఇంట్లో పిల్లలు అందరూ. మా ఇంటి దగ్గర ఒక పేకాట కొంప ఉండేది. వాళ్ళు వేరే అన్యులు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది 26 జనవరి అంతా అందరు చుట్టాలందరూ కలిసి పేకాట ఆడేవాళ్ళండి. ఈ 4 రకాల పాపాలు లింకులు ఉంటాయి తెలుసా మీకు? లింక్ పాపాలు ఉంటాయి తెలుసా మీకు? తాగుడు, అమ్మాయిలు, పేక, జూదం, ఇవన్నీ కొన్ని లింక్ సింగ్స్ అనమాట. ఒకదానికి ఒకటి ఏముంటుంది? లింక్ ఉంటుంది. ఒకరోజు కాబట్టి ఒకరోజు అన్న దాన్ని లింక్ అయిపోతాడు. 4 వచ్చేస్తాయి. అది మంచి మాట అన్నట్టు. ఎట్లా వస్తాయి? ఫ్రీగా వస్తాయి. అంతే. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు బతుకంతా తీసుకెళ్ళిపోద్ది అన్నమాట. కొంపలో ఏముండవు తెలుసా? ఈ 4 వ్యసనాలు ఉన్న కొంపలో ఏముండవు. కింద కూడా పడుకోవడానికి ఏముండదు. సాప కూడా ఉండదు. ఆ సాప కూడా చినిగిపోయిన సాప ఉండదు. ఎందుకంటే తిండిపోతులు, త్రాగుబోతులు, దరిద్రులు అవుతాడని బైబిల్ చెప్పింది. సో వీళ్ళ ఇళ్ళల్లో మంచి పేకాట ఆడండి. ఏంటంటే ఈరోజు చూస్తే వాళ్ళు మొత్తం డబ్బు పోగొట్టుకొని ఉన్న జాబ్స్ పోగొట్టుకొని అద్దె కొంపలు ఉన్నారు. ఒకప్పుడు ఎంతో వృద్ధిగా ఉండేవాళ్ళు ఏమైపోయారు? ఈ వ్యసనాల్లో పడి మొత్తం శాపగ్రస్తం అయిపోయింది. ఏది? ఆ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయింది. డబుల్ స్టోరీ బిల్డింగ్. చూసావా? ఎదుటివారి జీవితం చూసినప్పుడు, ఎదుటివారి రాంగ్ స్టెప్స్ చూసినప్పుడు మనం ఏం చేయాలి? అదే రాంగ్ స్టెప్స్ వేయాలా? బుద్ధి తెచ్చుకోవాలి. అవునా? జీవితంలో అనేక మంది రాంగ్ స్టెప్స్ చేస్తారు. మన ఎదుట జరుగుతున్నది ఏం చేయాలి? నువ్వయ్యా, అమ్మో నేను కూడా ఈ రాంగ్ స్టెప్స్లో పడతాను, దూరంగా వెళ్ళాలి. నాకు కాదు అని పోయినావు అనుకో, అందులో డబల్ దాంట్లో పడతాను. సో ఏంటంటే అనేకులు కూడి ఆ ఇంట్లో ఏమవుతుందంట? ఉందామా? నీ ఇంట్లో ఉందా? ప్రేయర్ ఉందా? రెగ్యులర్గా ఉందా? అమావాస్య పౌర్ణానికి ఉందా? రెగ్యులర్గా నీ ఇంట్లో ప్రేయర్ ఉండాలి. దేవుని సన్నిధి ఉండాలి. యేసయ్యకి చోటు ఉండాలండి. ఇంటి వారందరూ
కూర్చొని ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాం. ఎంత మంచి ఇల్లు కదా. ఇంకొక ఇల్లు చూపిస్తాను చూడండి. సామెతలు 31:21. సామెతలు 31:21 చదువు. సామెతల గ్రంథం 31 అధ్యాయం 21 వచ్చిన ఈ ఇల్లు చూడు ఎట్లుందో. 31:21. తన ఇంటి వారికి, సామెతల గ్రంథం 31:21. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఆ మాట చూడు, అలా అంటలేదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రం అంటే అర్థమైంది, అందరూ రక్షణ పొందినారు అన్నమాట. ఎవరు? ఇంటి వారందరూ. ఆ మాట చూడు, ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు. ఇంత మంచి ఆశీర్వాదకరమైన ఇల్లు అండి కదా. గంజినీళ్ళు తాగినా పర్లే, కానీ ఇట్లాంటి ఇంట్లో ఉంటాం మంచిది. నువ్వు ఏం తిన్నావా, ఏం వేసుకుని ఎవడన్నా అడిగేవాళ్ళు లేడు కదా. అవునా? కొంతమంది వైభవంతో కొన్ని ఇళ్ళతో ఉంటారండి. భలే విలాసవంతమైన ఖరీదైన ఇంట్లో ఉంటారు, కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు? యేసయ్య ఉండరు. దానికన్నా బదులు మన ఈ పుల్లైనా ఎల్లైనా ఆడ గుడిసెలు ఉన్నాడు మంచిదోడు, భక్తిపరుడు అయితే కదా. అంతే. ఎందుకు అంత పెద్ద భవంతుడు ఏమి ఎలగబెట్టినావు నువ్వు కదా. కొంచెం విలాసవంత ఖరీదైన ఇల్లు ఉంటాయి, కానీ ఏంటి అందులో ఆశీర్వాదం దేవుడిగా ఉండడు అనమాట. వారి ఇంటి వారందరూ ఏం చేసిందంటే అండి, రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఇంకొక ఇల్లు చెప్పానా? ఇంకొక ఇల్లు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. అపోస్తల కార్యం 21 అధ్యాయం 9 వచనం చూద్దాం. ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది చూడు, 21:9. అపోస్తల కార్యం 21 అధ్యాయం 9 వచనం చూడమ్మా. కన్యకలుగా ఉండిన 9 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. అబ్బా ఎవరు? ఫిలిప్ సంగతి చెప్తున్నాడు. అది ఫిలిప్ అనే ఎవాంజలిస్ట్ సంగతి. కన్యకలుగా ఉండిన చదుమా 9 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారంట కదా. వాళ్ళ ఇల్లు కూడా ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఏంటి? కన్యకలు, దేవర్ 4 వర్జిన్స్. అండ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాక్యం చెప్పేవాళ్ళు. ఫిలిప్ ఇల్లు అది ఎంత మంచిగా ఉంటుంది. ఆ తల్లి ఎట్లా దాన్ని దిద్దిందో చూడు, సరిదిద్దిందో చూడు. 9 అమ్మాయిలు, కానీ కొంతమంది అదే నాకు ఒట్టే అమ్మాయిలే పుట్టినారు ఏడుస్తున్నాడు, ఏడుపు మొక్కడు. అమ్మాయిలు నువ్వు మలుచు, అయ్యో భూమిలో ఉంది బంగారం, నా ఏలికి వస్తే మంచిగా ఉంటుంది. ఏలికి రావాలంటే బంగారం ఏం చేయాలి? భూమిలో గనుల్లో ఉన్న బంగారం ఏలికి రావాలి. ఏం చేయలేదు? తవ్వితే తీస్తే అయిపోద్దా? దాన్ని ఏం చేయాలి? మలచాలి. దాన్ని మలచాలి కదా. ఇప్పుడు బంగారం గని ఉందండి, దాంట్లో ఉంగరాలు అవి దొరకవు. హలో, ఏం దొరుకుతుంది? ముడి బంగారం దొరుకుతుంది. దాన్ని ఏం చేస్తాడు మనిషి? దాన్ని ప్రాసెస్ చేస్తాడు, ప్యూరిఫై చేస్తాడు, దాన్ని ప్రాసెస్ చేస్తాడు. ఆ తర్వాత మనం ఆర్నమెంట్స్గా వేసుకుంటాం, అంతేనా? అక్కడి నుంచి వస్తుందా? ఇవి రావు కదా. ముడి బంగారం. సో అమ్మాయిలకు అబ్బాయి పిల్లలు ఏంటి? మనకు ఒక ముడి పదార్థం లేక బంగారం, వెండి. దాన్ని ఏం చేయాలి నువ్వు? నీకు చేతకాక వాళ్ళేం అమ్మాయిలే పుట్టినారు. అమ్మాయిలే పుట్టినారు. అమ్మాయిలు పుడతానికి కారణం జెంట్సే తెలుసా? నీకు కారణం సైంటిఫిక్ కారణం అది. అవునా? ఆ అబ్బాయి లేదు మన మీద ఏం పెడుతున్నట్టు? ఇంత పెద్ద రాయి నెత్తి మీద పెడతాడు. సుపుత్ర కొంప పీకరా అని సామెత ఉంది కదా. సుపుత్ర కొంప పీకరా అని ఉంది. కొంపలు పీకే దాలే కొంతమంది, ఒక్కోసారి అందరు కాదు కానీ కదా, అన కదా. పండిత పుత్ర పరమ శుంఠ అన్నాడు ఒకడు. అంటే పండితుడే వాళ్ళ అయ్యా, కానీ కొడుకు ఎట్లా అంటాడు? శుంఠ అంటే తెలుసా? పెద్ద ఫుల్ ఏమంటారు ఇంగ్లీష్, తెలుగు భాష అచ్చ తెలుగులో శుంఠ. మన చూడు తెలుగు సార్ ఒరే శుంఠ అని అంటాడు చూసావా? అది అమ్మాయి కాదు, అది కాదు. దేవుడు మంచి ముడి పదార్థాన్ని ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి? నువ్వు మోల్డ్ చేసుకోవాలి. నువ్వు ఆర్నమెంట్స్ నీకు వచ్చి పసక్కన రావు, దాన్ని ఎంతో ప్రాసెస్ చేస్తారు. గోల్డ్ అట్లా దొరుకుతుంది కదా, ముడిగా దొరుకుతుంది. ఇది డైమండ్ ఎట్లా దొరుకుతుంది? డైమండ్ దొరుకుతుందా? మరి ఎట్లా? రాయి లాగుంటుంది అన్నట్టు. దాన్ని ఏం చేస్తాడు మనిషి? చెక్కుతాడు. చెక్కి దాన్ని ఒక రూపం తీసుకొస్తే కోట్ల రూపాయలు
చిన్న వజ్రం ఎప్పుడైనా ఒకసారి చూశాను నేను, ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వెళ్ళినట్టు వజ్రం చూపించమని అడిగాను నేను. ఎట్లా దాన్ని మొఖం కూడా చూడలేము మనం. పిక్చర్ చూస్తున్నాం కానీ దాన్ని రియల్ చూడలేము. ఎక్కడ వెళ్ళినాం ఒకసారి జాయ్ అలుక్ కోసం ఎక్కడ వెళ్ళినాం ఒక దగ్గర, ఇక్కడ హబ్సిగూడ ఇక్కడనే ఏసరావు నగర్. వాడిని అడిగిన బాబు అసలు డైమండ్ ఎట్లుంటుంది చూపిస్తామంటే చూపిస్తాను. ఇంత ఉంటుందండి. ఎంత అంటే వన్ ఎంత ఇంత ఉందనమాట. మన డూప్లికేట్లు అవి కావు. దానికి డూప్లికేట్ దానికి రియల్ డైమండ్కి తేడా ఏంటంటే, సార్ ఇది చీకట్లో కూడా ఏమవుతుంది, అమ్మ నా జీవితం ధన్యం అయిపోయిందండి. ఎందుకు కనీసం ఏమైంది చూడటానికి. చూసారా మీరు ఎప్పుడన్నా డైమండ్ రింగులు అవి అంటారు, డైమండ్ చూడలేదు. గ్లాస్ కట్టరా కూడా రైట్. దాని అది మనం వాడేది ఇంకా అసలు ఎంత. కొంతమంది డైమండ్ నెక్లెస్ చేపిస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, వారు నలుగురు ఏం చేసేవాళ్ళంట, మంచి కృప కదండి వాళ్ళ ఇంట్లో. వాళ్ళు చదువుదామా Acts 21:9 మళ్ళీ చదువుదామా. చదవండి. వారు ప్రసవించువారు. ఒక ఆయన యవనస్తులు చదవమంటే వారు ప్రసవించువారు అని చదివాడంట. వారు ప్రసవించువారు అన్నాడు. కొంతమంది ప్రసవించేవారు కూడా ఉంటారు, అవి వేరే కేటగిరీ వెళ్ళా కదా. అవి ఆయన ఏమనొస్తే ఏం చదివాడు ఆడావిళ్ళు, వారు ప్రవచించువారు బదులు వారు ప్రసవించువారు అన్నాడంట. అదే ఉంటారు కొంతమంది కన్యకలుగా ఉండి ప్రసవించు. చూడు ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, మన ఇల్లు ఎలాగుంది, క్రీస్తుని కలిగి ఉన్నావా, అసలు చోటు ఉందా క్రీస్తుకు నీ ఇంట్లో. నేను లాస్ట్కి చెప్పి ఆపేస్తాను. సామెతలు 3:33 చదవమేరనా. సామెతల గ్రంథం 3:33 వచ్చిన. సామెతల గ్రంథం 3:33 వచ్చిన. వాడి చూడు, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, అయితే నీతిమంతుల నివాస స్థలమును. ఏమేన్ కదా. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుంది, యెహోవా శాపం. కానీ నీతిమంతులు లేక క్రీస్తుని కలిగిన ఇంటిని దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు. నీతిమంతుల ఇంటి మీదకి ఏమొస్తుంట, దేవుడు కదండి. సాంబారే తిను, దాని మీద ఏముంటుంది, దేవుడు దీవెన ఉంటుంది. కొంతమంది పంచపక్ష పరమాణాలు ఉంటాయి, ఏం తినలేదు, దాన్ని చూసి ఏం చేయటం, వచ్చి చూసి ఆనందించడమే. ఎప్పుడన్నా బెంగాలీ వాళ్ళు పెళ్ళికి వెళ్ళినారా మీరు, 150 రకాల స్వీట్లు చేస్తాడంట వాడు. ఏం చేయటానికి రా నాయన అంత, ఏమన్నా కనీసం చిన్న ముక్క తిన్నా ఇంత పెద్ద స్వీట్ అవుతుంది మనకి. 150 రకాల స్వీట్లు చేస్తాడంట, 100 రకాల వంటలు చేస్తాడంట. ఆడేవాడో కొంచెం నీళ్ళు పోసి నీళ్ళు తగ్గించి నీళ్ళు చేస్తాడేమో. 100 రకాలు తింటావా, 100 రకాలు కొంచెం ఒక్కొక్క చెంచా వేసుకుని ఎంత అవుతుంది నీ ప్లేటు. అన్నీ ఉన్నాయి కానీ ఆశీర్వాదం లేదు. కొన్ని కొంపలంతే కదండి, బ్లెస్సింగ్ ఉండదు. ఎందుకు, బికాస్ దెర్ ఇస్ నో గాడ్ ఇన్ దట్. ప్రభు లేడండి. అందుకని నీతిమంతుల చదువుమా, నీతిమంతుల నివాస స్థలమును. కొంచెం పైన 33 చదువు. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. చదువు. అయితే నీతిమంతుల నివాస స్థలమును ఆయన దీవించను కదా. మంచిదండి, నేను 3 సంగతులు చెప్పాను. దేవుడు మనం వెనుకలేక మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరం తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనకు కృపించులాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, నీ నామానికి వందనాలు. మరి మాలో క్రీస్తు ఉన్నాడా లేదా, చోటు ఉందా లేదా, 3 సంగతులు చూసాం. మా మనస్సులో, మా ఇంట్లో, అయినా మా యొక్క జీవితంలో నువ్వు కావాలి ప్రభా. నువ్వు లేని బ్రతుకులు వేస్ట్ అని ఈరోజు మనం నేర్చుకున్నాం ప్రభా. మరి నువ్వు లేకుండా మేము ఏం కలిగి ఉన్నావు నువ్వు వృధా అని ఈరోజు నేర్చుకున్నాం. మరి నీ సత్యానికి లోబడి హృదయం మాకు దయచేయండి. కన్విక్టింగ్ హార్ట్ ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలో మీ కార్యం చేస్తారని నమ్ముచ్చు. వ్యర్థంగా సేటన్ అయినా మేము విన్నవాటిని ఎత్తుకుపోకుండా యేసునామమున వాని క్రియలు బంధిస్తూ క్రీస్తు యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.